నీ ప్రేమ చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ యేసయ్యా అది అతి మధురం యేసయ్యా అది అతి మధురం ఈ ప్రేమ
కుమారుడు మా రక్షకుడు జీవాధిపతిని యేసుక్రీస్తు ప్రభు మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు. ఇలాగ మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నాం. తల్లి గర్భములో బిడ్డను తల్లి కాపాడునట్లుగా భూమి మీద తండ్రి ఈ 9 నెలల్లో మమ్మల్ని కాపాడి 9వ నెల చివరి ఆదివారం 26వ దినం నీ పరిశుద్ధమైన మందిరంలో నీ పాదాల దగ్గరకు మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయనా. తల వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బాలులతో, చంటి బిడ్డలతో, వృద్ధులతో, పెద్దలతో, యవనస్తులతో నిన్ను ఆరాధించుటకు ఆరాధనా మందిరంలో చేరినాం ప్రభు. మీరు మా మధ్యన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించు. నీ చిత్తము నా పట్ల మా పట్ల జరిగించు. యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం మంచిదండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథం యోనా గ్రంథం వెనుక ఉంటుంది. 766వ పేజీ, 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను
ఏడాది దూడలను దర్శించి అర్పితునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన, నా అతిక్రమకై నా జ్యేష్ఠ పుత్రుని ఇక్కునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కింది ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి, కండ్లు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు. కుమారుడు, మా రక్షకుడు, జీవాధిపతిని యేసుక్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది 2021వ సంవత్సరము 9వ నెల తండ్రి, చివరి ఆదివారం భూమి మీద తల్లి గర్భంలో బిడ్డను కాపాడినట్లుగా, 9వ నెలలో కాపాడినట్లుగా భూమి మీద మమ్మల్ని 9 నెలలు కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆదివారం ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, వాక్యమైన యేసు నాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేన దశయందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందుని. దేన స్థితియందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందుని. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. రాజా జగమేలిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మంచిదండి. ఈ మీకా గ్రంథకర్త గమనించండి, దేవుని ప్రజలను దేవుని వైపుకు తిప్పడానికి ఈ మాటలు చెబుతున్నాడు. గమనించండి, ఆది నుండి దేవుని ప్రజలు దేవుడు చెబుతున్న మాటను వింటున్నట్టుగా ఉన్నారు. కానీ విని దాని ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటూ వెళ్తూ వచ్చారు. దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, వింటే బ్రతుకుతావు, తింటే చస్తావు. నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞల ప్రకారం మీరు నడవండి అని చెప్పారు.
కానీ వాటి ప్రకారం వాళ్ళు నడవకుండా పెడచెవులు పెడుతూ వచ్చారు, దేవుని మాటను విడిచిపెడుతూ వచ్చారు. మోషే కాలం పూర్తయింది, ప్రవక్తల కాలం మొదలైంది. మేకా ప్రవక్త కాలం వచ్చేటప్పటికి గమనించండి, ఏదో బలిస్తే దేవునికి ఇష్టమైపోద్దనేటువంటి మనుష్యులుగా లోకంలో దేవుని పిల్లలు కూడా ఉన్నారు. గమనించండి, మీకు అదే చెప్తున్నాడు. దేవుడు కోరుకునేది అర్పణలు అర్పించడమే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్తున్నాడు, అర్పణలు అర్పించడమే కాదు, మీరు ఏం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. మంచిదే, మంచిది కాదని చెప్పడం లేదు. నిజమైన తండ్రి ఒకటి చెప్తూ ఉంటాడు, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మాటలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తండ్రి కొడుకును చూడాలని ఆశపడతాడు, కొడుకు కూడా తండ్రి వైపు చూసి రావడానికి ఆశపడుతుంటాడు. కొన్నిసార్లు గమనించండి, తండ్రి చేసే కట్టలు కొడుకుకు నచ్చవు, దానికి వాడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోతాడు, ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఎక్కడే సుఖం, క్షేమం, సంతోషం అనుకుంటాడు, కానీ అక్కడ ఏమీ లేదు, అంతా వట్టిదని తెలుసుకుంటాడు. తెలుసుకునేటప్పుడు గమనించండి, వీడికి ఒక అర్థం ఏంటంటే నా తండ్రిలో గొప్ప సంతోషం ఉందని. కానీ ఒకటి అయిపోతుంది, వాడి దగ్గర సొమ్ములంతా అయిపోతుంది, వాడి దగ్గర సొమ్ములంతా అయిపోతుంది. అంటే మీకు అర్థమవుతుంది, వాడి దగ్గర ఉన్నటువంటి సొగసు, సౌందర్యం, ఆనందం, పట్టికెళ్ళిన డబ్బు అంతా అయిపోయినప్పుడు గమనించండి, వాడు వట్టి చేతులతో రావడానికి ఇష్టపడడు. కానీ గమనించండి, తన మనస్సు మార్చుకొని వస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, వాడు రూపం మారిపోయింది, వాడిని గమనించండి, వాడి స్థితి మారిపోయింది. సంపన్నుడిగా వెళ్ళాడు, దరిద్రుడిగా వస్తున్నాడు. ఒకటి మనస్సులో పెట్టుకున్నాడు, నేను దేవునికి అనగా పరలోకపు దేవునికి విరోధంగా, నా తండ్రి ఇంటికి వ్యతిరేకంగా, నా తండ్రి ఆలోచనకు వ్యతిరేకంగా జీవించాను. ఇక నా తండ్రి ఇంటిలో కుమారుడు పిలుచుకోవడానికి యోగ్యుడు కాను, కూలివాడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి వాడు మనస్సు మార్చుకుని వస్తుండగా గమనించండి, దూరాన ఉన్నటువంటి తండ్రి చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దూరాన ఉన్నటువంటి తండ్రి చూసి వాడి మీద కనికర పడ్డాడు. పరుగెత్తుకొని వెళ్లే ముందు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొడుకు తిరిగి వస్తున్నాడు కదా అని సంతోషపడ్డాడు. వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడడానికి ఇష్టపడ్డాడు, కానీ వాడి చేతిలో ఏముందనేది మాత్రం చూడలేదు. అన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు, వాడి చేతిలో ఏముంది? వీడు సంపన్నుడిగా వెళ్ళాడు, దరిద్రుడిగా వస్తున్నాడనే ఆలోచన లేదు. చాలాసార్లు దేవుణ్ణి దర్శించడానికి కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి, చేతుల్లో ఏముందే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అని దైవజనుడు చూడాడు. రెండు చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏ విధంగా దేవుని ఆరాధించడానికి వస్తున్నారని దైవజనుడు చూస్తుంటారు, దేవుడు కూడా చూస్తుంటారు. నిజమైన తండ్రి, రెండు చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. కొడుకు రావడమే ఆనందం, కుమార్తె రావడమే ఆనందం. తండ్రే బిడ్డల వరకు సమకూరుస్తూ ఉంటాడు. చప్పటి ఏసనామని తండ్రే బిడ్డలకు సమకూరుస్తూ ఉంటాడు. బిడ్డల నుంచి తండ్రి ఆశించాడు, వాళ్ళు క్షేమంగా, సమాధానంగా, ఆరోగ్యంగా నా బిడ్డలుగా గమనించండి, నీతి న్యాయములుగా బ్రతికితే చాలనుకుంటాడు. చప్పటి మేంపరచండి. కనుక ఇక్కడ మనం చూస్తే గుర్తుపెట్టుకోండి, మీకా గ్రంథకర్త అన్నాడు, అలనాడు ఆదామవ్వలు ఆ ఆజ్ఞను పక్కన పెట్టారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు గమనించండి, ఆ 10 ఆజ్ఞను కూడా పక్కన పెట్టారు.
అర్పణలు ఇచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోద్దనుకునేటువంటి కాలానికి వచ్చేసారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. మరి ఏమి కోరుకుంటున్నాడో చూడండి, ఏం చెప్తున్నాడంటే, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించెదను, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుల దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాదిగా నదులంతా విస్తారమైన తైలమానికి సంతోషము కలిగించునా, నా అతిక్రమములకై నా జాస్త పుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమో నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకుంటయు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, న్యాయముగా నడుచుకుంటాడు. మనమే కాదు, దేవునికి అన్యులు కూడా కానుకలు ఇస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనమే కాదు, దేవునికి అన్యులు కూడా కానుకలు ఇస్తూ ఉంటారు, అర్పణలు ఇస్తూ ఉంటారు. ఆ మధ్య ఎవరో గమనించండి, ₹1 ఉండిలో వేశారని, 10 కేజీలు బంగారం వేశారని, లేకపోతే గమనించండి 15 కోట్లు ఉండిలో వేశారని ఆ మధ్య నేను చదవడం. మంచిదే ఇవ్వడం, కానీ అక్కడ వేసే వాళ్ళకి ఇక్కడ వేసే వాళ్ళకి దేవుడు అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, న్యాయముగా నడుచుకుంటే. ఈ మాటలను బట్టి మనం చూస్తే గమనించండి, దేవుని దగ్గరకు రావడం మంచిది, దేవునికి ఇవ్వడం మంచిది, దేవుని ప్రజలతో కలిసి జీవించడం మంచిది. అంతకంటే ముఖ్యంగా దేవుని స్తోత్రం చెప్పండి, న్యాయముగా బ్రతకడము మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. లోకారాసిన శుభవార్త 19వ అధ్యాయము, లోకారాసిన శుభవార్త 19వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి మరలా 4 గంటలు చెల్లించును. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తును, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకునేలా వానికి 4 గంటలు ఇస్తున్నాడు. అంటే గమనించండి, అప్పటి వరకు జక్కయ్య యేసును చూచే వరకు కూడా ఒక విధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసును చూచిన తర్వాత, యేసుతో కలిసి తన ఇంటిలోకి యేసును చేర్చుకున్న తర్వాత తన హృదయంలో ఒక మార్పు జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. నీతో సహవాసము నా స్థితి మార్చేను అని రాశారు చెప్పారు. మనం విడుదల చేసిన పాటలో నీతో సహవాసము నా స్థితి మారింది. నా ప్రియమైన వాళ్ళారా, జక్కయ్య యేసు ప్రభువుని చూడడం చిన్నప్పటి నుంచి మనం ఆ కథ వింటున్నాం. జక్కయ్య త్వరగా దిగని యేసు ప్రభు చెప్పడం, యేసు ప్రభు జక్కయ్య కూడా జక్కయ్య ఇంటికి వెళ్ళడం, భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ జక్కయ్య కూడా ఉన్నవారు, జక్కయ్యతో కూడా ఉండి యేసు ప్రభుతో కూడా ఉండి వచ్చిన వారు ఒక మాట చెప్తున్నారంటే, పాపి అయిన ఇతరులతో యేసే భోజనం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, పాపి అయిన ఇతరులతో యేసే భోజనం చేస్తున్నాడని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. వాడు అలాంటి పాపి, వీడు ఎలాంటి పాపి, ఆడిలాంటి వాడు ఇది ఇలాంటి వాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. గమనించండి, వాడు మారితే బాగుంటుంది అనుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. మారడానికి ఆలయానికి వచ్చినప్పుడు కానీ, మారడానికి దేవుడు చూసినప్పుడు కానీ, వీడు నమ్మేసుకున్నాడా, ఎంత పాపిడు అంటారు. వీడు నమ్మేసుకున్నాడా, ఏదో నమ్మేసుకున్నారా,
ఈమె నమ్మేసుకుందని చెప్పి మనం అడ్డుపడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు అలా అడ్డుపడిన వారికి గమనించండి, ఒక సమాధానం చెప్పకుండానే, దేవుని స్తోత్రం చెప్పండి, జక్కయ్య ఒక మాట చెప్తున్నాడు, యేసు ప్రభువా, దేవుని కుమారుని యేసు క్రీస్తు ప్రభు, నీవు నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. నా పరిస్థితులన్నీ మారిపోయాయి. పరలోకపు ధనాగారమైనటువంటి దేవుని కుమారుడైన నీవే నా ఇంట్లో అడుగు పెట్టావు, నా హృదయంలో అడుగు పెట్టావు, నా జీవితాన్ని మార్చేసావు. కనుక నా ఆస్తులో సగము పేదలకు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నా ఆస్తులో సగము పేదలకు ఇస్తున్నానంటే గమనించండి. చాలా మంది అనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి, రోడ్డు పక్కన ఇల్లు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు గమనించండి, పడి ఉన్న వాళ్ళు, చెడిన వాళ్ళు గమనించండి, పూట కూటి లేని వాళ్ళని యేసు వారు ఆ పేదల గురించి చెప్పడం లేదు. మరి ఏ పేదల గురించి చెప్తున్నారంటే, ధనవంతుడైన జక్కయ్య గమనించండి, పరలోక రాజ్యాన్ని గుర్తుపట్టని పేదవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు చెప్పి మళ్ళా చెప్తున్నాను, ధనవంతుడు ఒకడు ఉన్నాడు, దరిద్రుడు ఒకడు ఉన్నాడు. ధనవంతుడు కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. దరిద్రుడు ఆ ధనవంతుడు ఇంటి అరుగు మీద కుక్కలతో పోటీ పడి కురుపులతో జీవిస్తూ, ధనవంతుడు బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు తింటూ జీవిస్తున్నాడు. ధనవంతుడు కడుపు నిండా తింటున్నాడు, దరిద్రుడు కుక్కలతో, గమనించండి, ధనవంతుడు బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు కుక్కలతో పడి పోటీ పడుతూ తింటున్నాడు. అక్కడ మనం చూస్తే కురుపులతో ఉన్నటువంటి అతను, కుక్కలు నాకుతున్న అతను, బల్ల మీద నుండి పడిన ముక్కలు తింటున్న అతను చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు గమనించండి నిత్య నరకంలో ఉన్నాడు. దరిద్రుడు అనేటువంటి గమనించండి లాజరు గమనించండి నిత్య జీవంలో అబ్రహాము రూమును ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భూలోకంలో ధనవంతుడైన వాడు దరిద్రుడిగా నరకంలో ఉన్నాడు. ఆ మాటను గమనించాలి. భూలోకంలో ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు నరకంలో దరిద్రుడిగా ఉన్నాడు. భూలోకంలో దరిద్రుడిగా ఉన్న లాజరు పరలోకంలో తండ్రి అయిన అబ్రహాము రొమ్మున మంచి స్థితిలో ఉన్నాడు. చప్పట్లు వేసిన మేంపరచండి. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే గమనించండి, ఇక్కడ దరిద్రుడు పరలోకంలో ధనవంతుడుగా కనపడ్డాడు, ఇక్కడ ధనవంతుడు పరలోకంలో దరిద్రుడుగా కనపడ్డాడు. గమనించండి, ధనవంతుడు దరిద్రుడు అయిపోయి అన్నాడు. ఇంకా మీకు అర్థమవడం చెప్తున్నాడు. పేదవాడు అయిపోయి అంటున్నాడు, లేనివాడు అయిపోయి అంటున్నాడు, నీటి చుక్క లేనివాడే. ఎంత దరిద్రుడు అయిపోయి చూడండి, ఎంత పేదవాడు అయిపోయి చూడండి. నీటి చుక్క లేనివాడే. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న లాజరును నా దగ్గరకు పంపించి, లాజరు చిటికెన వేలు నీటిలో ముంచి నా నోట్లో 2 నీటి చుక్కలు వేయి. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఇక్కడ ధనవంతుడు అక్కడ దరిద్రుడిగా ఉన్నాడు, పేదవాడు అయిపోయాడు. అక్కడ గమనించండి, ఇక్కడ పేదవాడు అక్కడ పరలోకంలో ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అనుకున్న పేదవాడైనటువంటి, భూలోకంలో పేదవాడు లేనివాడైనటువంటి, గమనించండి, లాజరు అబ్రహాము రొమ్మున అనుకునగా ధనవంతుడైనటువంటి ఆ పేదవాడిగా మారిపోయినటువంటి అగ్నిగుండంలో నరకం ఉన్నటువంటి అంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఈ రొమ్మున ఆనుకుని సుఖము క్షేమమును పొందుతున్నటువంటి లాజరు చిటికెన వేలు నోట్లో, నీటిలో వేలు ఉంచిన నోట్లో వేయమని. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పేదవాడు అక్కడ ధనవంతుడయ్యాడు, ఇక్కడ ధనవంతుడు అక్కడ పేదవాడయ్యాడు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడ
అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాని పరిస్థితులు ఉన్నాయి, కాని పరిస్థితులు ఉన్నాయని చెప్తే, అయితే ఇక్కడి నుంచి సువార్త ప్రకటించడానికి నాకు భూలోకంలో 5 అన్నలు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు లాజరును పంపించేటువంటి మాటను చెప్తున్నారు. గమనించండి, అదే మాట మళ్ళీ చెప్తున్నాను. జక్కయ్య చెప్తున్నాడు ఏమనంటే, నాలాంటి బీదలు ఎవరున్నారో దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటిదాకా యేసు ప్రభువును గుర్తుపట్టలేదు, పేదవాడిగా ఉన్నాడు. నాలాంటి పరలోకము గుర్తుపట్టకుండా ఉన్న బీదలు ఎవరున్నారో వారికి నా ఆస్తిలో భాగం ఇస్తాను. అర్థమైన వారికి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తానంటే ఆస్తిలో భాగం? పరలోక రాజ్యాన్ని గుర్తుపట్టని వారికి. మళ్ళా మీ జ్ఞాపకం అందుకుని సువార్త సభలకు మీ ఆస్తిని ఇస్తే, సువార్త కొరకు మీ ధనాన్ని ఇస్తే, సందర్భం చెప్తున్నాను, మందిరాలు కొరకు ఇవ్వడం, దైవజనుల కొరకు ఇవ్వడం ఒక ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, సువార్త కొరకు మీరు ధనాన్ని ఇస్తే అది ఒక ఆశీర్వాదం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ధనవంతుడైనటువంటి జక్కయ్య మారిన తర్వాత తన ఆస్తిని పరలోక రాజ్యాన్ని గుర్తుపట్టినటువంటి పేదలకు ఇస్తున్నాడు. నిజంగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళతో చప్పుడు దేవుని. ఇంకా ఏమనంటే నేను ఎవరి యొక్క అన్యాయముగా తీసుకున్న వానికి 4 అంటే న్యాయముగా నడుచుకునుట యేసు ప్రభువును చూడగానే ఎవరికి అర్థమైంది చెప్పండి. మీరు చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు గమనించండి. నాకు ఆలోచన రావాలంటే ఉమ్ము అని అన్నారు. మీరు ఉమ్ము అంటారు. పోనీ ఏమంటారా? ఏమంటారా? అవి కూడా అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అది మాత్రం చెప్తారు. అర్థమైందా? జక్కయ్య యేసు ప్రభువును చూడగానే నేర్చుకుంది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, జక్కయ్య యేసు ప్రభువును చూడగానే నేర్చుకుంది ఏంటంటే, ఇహలోక సంబంధమైన ఆస్తులు కాదు, నిత్యరాజ్యమైనటువంటి దేవుని స్వాచ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే అంతవరకు తాను సంపాదించిన ఆస్తి అంతా కూడా పరలోక రాజ్యం గుర్తుపట్టని పేదలకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే, అన్యాయముగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే వారికి 4 అంతలు ఇస్తాను. అంటే న్యాయముగా నడుచుకునుట జక్కయ్య నేర్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము అన్యాయముగా జీవించకూడదనే విషయాన్ని మనకు చెప్తున్నాను. సందర్భం కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మా అహ్మదీయులు ఉన్నారు ఇక్కడ. ఎవరు మా అహ్మదీయులు లేరు కదా. మా అహ్మదీయులు అంటే ఎవరు పిలిచి జోలి చెప్తుంది. ఎవరు? పూర్వకాలం అంటే గడ్డం పెట్టి వాళ్ళ గురించి ఒక మంచి మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటారు, పోస్ట్ ఆఫీస్లో డబ్బు దాచుకుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటారు. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వడ్డీ మాత్రం తీసుకో. ఒకవేళ వడ్డీ ఇవ్వాలని బ్యాంకు వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ గమనించండి, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మాది మాకు ఇవ్వండి, మిగతాది కూడా మాకు అనవసరం. అంటే యథార్థవంతులుగా వాళ్ళు దేవుని ఎదుట కనపడాలని వాళ్ళ ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుని బిడ్డలకు గమనించండి, నేర్పుతున్న మాట ఏంటంటే, మేకా చెప్తున్నాడు, గమనించండి, మేకా చెప్తున్నాడు, న్యాయముగా నడుచుకోవడం నేర్చుకున్నాడు. న్యాయముగా నడుచుకోవడం. బహుశా శుంకకు గుప్తదారుడైనటువంటి జక్కయ్య వసూలు చేసేటప్పుడు అన్యాయంగా నడుచుకునడం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్నులు వసూలు చేసే అధికారి. ఆ ప్రాంతంలో పన్నులు వసూలు చేసే అధికారి
అతని ఇష్టానుసారంగా ఆ ప్రాంతాన్ని వాడుకొని తన ఇష్టానుసారంగా గమనించండి పన్నును వసూలు చేసుకునేవాడు. కానీ యేసయ్యను చూడగానే తన జీవితాన్ని మార్చుకున్నాడు, న్యాయముగా బ్రతకడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక జక్కయ్య గురించి యేసు ప్రభువు ఏమంటున్నాడంటే గమనించండి, ఇతడును అబ్రహాము కుమారుడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షించబడిన వారు ఎవ్వరికి కూడా కలలో కూడా అన్యాయం చేయరు. రక్షించబడిన వారు గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముకున్న వారు కలలో కూడా ఎవరికి అన్యాయం చేయరు. అన్యాయం చేస్తున్న వారు ఉన్నారంటే వాళ్ళు ఇంకా సరిగా దేవుని నమ్మని వారిగా ఉన్నారని వాక్యం చెప్తుంది. మరి దేవుని బిడ్డలమైనటువంటి మన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. గమనించండి, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది. ఇక్కడ గమనించండి, తన ఇంటి వారి గురించి సాక్ష్యం చెప్తాం. కనుక దేవుని బిడ్డలుగా ఈరోజు నా గమనించని ప్రియమైన సంగమా, మనకు దేవుడు నేర్పుతున్నది ఏంటంటే న్యాయముగా నడుచుకుంటే, న్యాయముగా నడుచుకుంటా దేవుడు మనకు నేర్పుతుంది. దేవుని బిడ్డలమైన మనం న్యాయముగా మనము సరైనటువంటి రీతిగా ఉండాలనే విషయాన్ని మనుషులు గమనించండి. ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలా ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఒకలాగా ఉన్నారు. దేవుని ఎదుట చూచినప్పుడు దేవుని బిడ్డలుగా వాళ్ళు కనబడాలనే విషయాన్ని దేవుడు చెప్పారు. రెండవదిగా మనం చూసినట్లయితే గమనించండి, రెండవది మనం చూసినట్టు అన్నాడండి, కనికరము చూపుటయు, కనికరమును ప్రేమించుటయు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు, నిరంతరము కోపించువాడు కాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నమాట. మొదట న్యాయముగా నడుచుకోమంటున్నాడు. కొంచెం కష్టంగా కనపడతాయి దేవుని మాట, కానీ వినడం ద్వారా, జీవితంలో అనుభవించడం ద్వారా చాలా మేలు ఉంటాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. చాలా మేలు ఉంటాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న కనికరమును ప్రేమించు, కనికరముతో జీవించాలనే విషయాలు మనకు జ్ఞాపకం. యేసు ప్రభువారు ఎంత కనికరం చూపారంటే మనం ఆ విషయాలను చూద్దాం. ఒకసారి ఆ విషయాలు మనం చూద్దామండి. లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం చూడండి. 6వ అధ్యాయము మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, జాగ్రత్త దుష్టుల ఎడలను, దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టుల ఎడల కూడా కొంతమంది వీడి కర్మ వీడు అనుభవిస్తున్నాడంటారు, కొంతమంది వీడు చేసింది పట్టుకున్నారంటారు కొంతమంది. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఏంటంటే గమనించండి, పాపులను రక్షించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపులను రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడండి. అందుకనే
స్టువర్ట్పురం గజ దొంగ అయినటువంటి సుధాకర్ గారు మారినప్పుడు ఒక పాట రాశాడు. యేసు నీలాంటి దేవుడు జగాన కానరాడంటాడు, నీకు సాటి ఎవరో ప్రభు అంటాడు, రక్తం ఇచ్చిరా ప్రాణం ఇచ్చిరా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దొంగ, గజ దొంగ, చాలా గమనించండి. దోపిడీలు చేసినటువంటి గజ దొంగ గమనించండి. నోట్ల కట్ల మీద పడుకున్నాడటండి. శరత్ బాబుతో సినిమా తీయడం ప్రారంభించాడటండి. ఒక రోజున అడవిలో గమనించండి, నోట్ల కట్ల మీద పడుకున్నాడటండి. నోట్ల కట్ల మీద పడుకున్నప్పుడు ఆ నోట్ల కట్ల మీద పడుకున్నప్పుడు అట్లా అనుకున్నాడటండి, నాలాంటి భాగ్యం ఎవడుకుంటుంది అన్నాడు. కానీ గమనించండి, పగలు ఎవరికీ కనబడకూడదు, రాత్రులు తిరిగేవాడు. పగలకు ఎవరు కనబడినా పోలీసులు పట్టుకుని తండ్రివారు. ఒక్కొక్కసారి పోలీసులు పట్టుకుని తండ్రుతుంటే అనబడటండి, నాకు అవకాశం వస్తుంది రా, నేను జామీన్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాను రా, మీరు నన్ను బూట్లు కాలుతో తంతున్నారు కదా, నేను ఎలా తందుతానో అప్పుడు చూస్తున్నదని వాడు అంత కఠినంగా మాట్లాడేవాడు. పోలీసులు గమనించండి, దొంగ అయినటువంటి తనను బూట్లు కాలుతోనే తన్నిన మారని దొంగ నోట్ల కట్ల మీద పడుకుని సంతోషపడుతుంటే ఒక రోజునటండి అతనికి ఒక దర్శనం కనబడుతుందట. నోట్ల కట్ల మీద పడుకుని, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఒకసారి నీ కుడి చేయి చూసుకోనడట. ఎవరో ఒక స్వరం ఇలా కుడి చేయి చూసుకున్నప్పటికీ ఇలా వేలు కనబడుతున్నాడు. విన్నారా? ఇలా వేలు కనబడుతుంటే ఏంటి ఇలా వేలు కనబడుతున్నాయి, చాపుని వేలు అన్నట. చాపలేకపోతున్నాడు. ఇదిగో కుష్టు వ్యాధి నిన్ను పడుతున్నాడు, నీ చెడు పనులు మాని, దొంగతనాలు మాని, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకుని రక్షించబడితే నీవు లోకానికి ఒక సంతోషమైనటువంటి సువార్తికుడిగా మారిపోతావు. చప్పకుండా మేంపరచండి అని చెప్తే గమనించండి, అతని జీవితాన్ని మార్చుకోండి. స్టువర్ట్పురంలో దొంగల మధ్య గమనించండి, యేసు ప్రభు దేవుని మందిరం కట్టి దొంగలందరూ యేసు నమ్ముకొని స్వార్థ చెప్పాడు. ఆయన రాశాడు, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టియుండెను, బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను, ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, బలము తెంచెను బ్రతికించెను నన్ను, బలము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. హల్లెలూయా. గమనించండి, కొమరాజు లాంటి స్వార్థ సభలు కాయకొచ్చాడు. ఒక దొంగ మారి గమనించండి, యేసు ప్రభు స్వార్థుడిగా అయిపోయి ఎంత దీవెనకరమైన పరిచర్య అంటే ఆయన అంటున్నాడంటే, పోలీసు దెబ్బ నన్ను మార్చలేదు, మంచివాళ్ళు మాటలు నాకు నచ్చలేదు, నేను సంపాదించిన డబ్బు నన్ను మార్చలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నా మీద కనికరపడి ఆయన చెప్పిన మాటలు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత కనికరమో, ఆయన ఎంత కృపగలవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి ఆయన ఎన్నో పాటలు రాశాడండి. ఒక పాట గమనించండి, మన ఈ మధ్య నేను విన్నాను,
యేసుని చేత నా జీవితము మారిపోయేను. యేసయ్య నా హృదయంలోకి రాగానే నేను యేసయ్య వశమైపోయాను. నేనేమైపోయానో మరిచిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత కనికరపూర్ణుడండి. దుష్టుల ఎడల, దొంగల ఎడల, పాపుల ఎడల, నీచుల ఎడల ఆయన కనికరం గల దేవుడైనాడని దేవుని వాక్యం చెప్తుంది. మనకి రెండవ మాట మనం చూస్తే, మొదటి మాట న్యాయముగా నిన్ను నన్ను నడుచుకోమని చెప్తున్నాడు. రెండవ మాట కనికరపడమని మనకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే కనికరపడమని అక్కడ చెప్తున్నాడు. లోకా రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చూస్తే చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను క్షమించండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుదు అని ఆయన అడుగురి. ఆయన మీద నేరం మోపవలని ఆయన శోధించుచు ఇలా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయన పట్టు వదలకు అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవచ్చని చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి, యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము చేసిన స్త్రీని పట్టుకొచ్చారు, కానీ గుర్తుపెట్టుకోండి, పాపము చేసిన మగవాడిని పట్టుకురాలి. ఎప్పుడు కూడా స్త్రీ పాపం చేస్తే ఈ పాపం చేసింది, ఈం పాపం చేసింది, ఈం పాపం చేసింది, ఈం పాపం చేసింది అంటారు. కానీ మగవాడు పాపం చేస్తే మాత్రం ఏమండి పాపం చేసి అంటారండి, వాడు మగాడురా ఏమంటారండి, ఆడు మగాడురా. నేను అంటాను, ఎండు చుక్క స్త్రీ తాగితే చస్తుంది. గమనించండి, పురుషుడు తాగితే చావడా? అండ్ మీరు శివన్ గారు చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము ఎవడు చేసినా చెప్పండి పాపమే. వాళ్ళకు ఆమె లోకుగా కనబడ్డాలి. వాళ్ళకు గమనించిన అక్కడ వాళ్ళందరూ పురుషులే. మీరు మనసు పెట్టవలసిందంటే అక్కడ స్త్రీలు ఎవరు తరుగుతున్నట్టుగా లేదు, అందరూ పురుషులే తరుగుతున్నారు. ఒక్క స్త్రీనే తరుగుతున్నారు, ఒక్క స్త్రీనే పట్టుకున్నారు. అని యేసు ప్రభు మాట ఒక సవాల్తో కూడిన మాట్లాడు, మీలో ఎవడు పాపము చేయలేదో వాడు మొదటి రాయి ఆమె మీద. గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు,
పురుషుల మీద ఒక కనికరము, స్త్రీల మీద ఒక ద్వేషం కాదు దేవునికి. అందరి మీద కనికరం చూపుతాడు ఆయన. రెండు చేతులు దేవుడి స్తోత్రం చెప్పండి. అందరి మీద కనికరం చూపుతాడు ఆయన. ఆయన వ్యక్తిత్వమే అటువంటిది, ఆయన కనికరమే అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనేటువంటి విషయాన్ని అక్కడ మనకు చూపిస్తున్నాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటి రాయి వేయండి కానీ. గమనించండి, అక్కడ చూసిన మరి సారాంశం ఏంటి, ఆయన నేల మీద వంగి రాస్తున్నాడంటే బహుశా నేను చేయలేదని చెప్తే ఈ పాపం చేసామని చెప్పి రాజు చూపించి పక్కడుగు చెప్తాడని, పక్కడుగు చూపిస్తే వాడికి చూపితే ఒకడు చెప్పుకుని. గమనించండి, ఎవరికి చెప్పని అందరూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల ఎత్తి అన్నాడు, ఆయన ఒక్కడే మిగిలాడు. మధ్యాహ్నం ఒక్కతే నీ మిగిలింది. అమ్మా, నీకెవరు శిక్ష విధింపలేదా? నీకెవరు శిక్ష విధింపలేదా? నీ మీద కనికర పడుతున్నాను. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. నేను నీకు శిక్ష విధింపను. అమ్మా అని పిలిచావు ప్రభువా, ఎవరు పిలువని పిలుపు నేనన్నాడు వినని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు నేనన్నాడు వినని పలుకు. నాదు పాపములో పట్టబడి తిని రాళ్ళతో నేను తరమబడి తిని దివిచాను నీ ముందు దోషినై. దొరికింది నీ పాద సన్నిధి, నిలిచాను నీ ముందు దోషినై. దొరికింది నీ పాద సన్నిధి. తల్లి మరచినా మరువనంటివే, నా వార వెలివేసిన వీడువనంటివే. ప్రేమ అద్భుత ప్రేమ ఎలాగు మరుతును ప్రభువా. ప్రేమ అద్భుత ప్రేమ ఎలాగు మరుతును ప్రభువా. గమనించండి, స్త్రీ చేస్తే పాపం, పురుషుడు చేస్తే పాపం. వాడు ఎన్ని పాపాలు చేశాడు గమనించండి. ఎంతమంది కుటుంబాలను కూల్చింది గమనించండి. ఎన్ని ఘోరాలు చేసినది పాపం కాదు. ఆకలితో గమనించండి, పేదరికానికి పరిస్థితులను బట్టి పాపంలో పాడై చెడిపోయి పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తుంటే యేసు ప్రభు అడ్డుపడి వేసిన మొదటి ప్రశ్న, మీలో పాపము చేయని వాడు మొదటి. అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభుత్వ ఒక్కరితే నేను, అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా. అయితే నేను శిక్ష విధింపను, నీ మీద కనికర పడుతుంది, ఎక్కడ వెళ్ళి పాపము చేయకు. రాతి దెబ్బలు మార్చలేనటువంటి ఆమె జీవితాన్ని గమనించండి. యేసయ్య అమ్మా అనే మాట రెండు చేతులు తెలుస్తుందని చెప్పండి. చెప్పండి, సినిమా యేసయ్య అమ్మా అనే మాట గమనించండి. అందరూ అది ఇది అని చెప్తే దీన్ని కొట్టాలి చంపాలని చూసే అమ్మ అనేటువంటి మాటతో ఆమె జీవితాన్ని మార్చాడు.
ఆమె జీవితం అంతా మారిపోయింది. కేవలం యేసయ్య కనికరపడి. గుర్తుపెట్టుకోండి, సమాజంలో మనకు అలాంటి పరిస్థితులు అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, కనికర పడేవారిగా మనం ఉండాలి. హేళన చేసేవారిగా మనం ఉండాలి. కనికర పడేవారిగా మనం ఉంటే ఒక అవకాశం లాంటి వారికి ఇస్తే గమనించండి, వాళ్ళ జీవితాల్లో మార్పును మనం చూడగలం. రెండు చేతులకి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కనికర పడేవారిగా ఉండాలని దేవుడు కృప చూపుతున్నాడు. ఇంకా మన యేసయ్య ఎంత కనికరం గలవాడంటే, లూకా రాసిన శుభవార్త గమనించండి. లూకా రాసిన శుభవార్త 7వ అధ్యాయం ముగించిపోతున్నాం. 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి వాడిని ముట్టగా ఆ చిన్నవాడు లేచి నిలబడ్డ. చప్పుడు కొట్టేసిన బద్దమా. గమనించండి, ఒక పేద వెధవరాలు, ఆమెకు అలాగుదైన కొడుకు. వాడికి ఏం పట్టుకుందో, ఎక్కడ పట్టుకుందో, ఎలా జరిగిందో తెలియదు, కానీ హఠాత్తుగా వచ్చిన కబురు ఏంటంటే నీ ముద్దుల కొడుకు చనిపోయాడని. గుండె పగిలింది. వాడి శవం మీద పడి ఏడ్చింది. పెద్దలు నియమని చెప్పిన భార్య కట్టారు. మోసుకుంటూ ఆ బాడను పట్టుకుని పెద్దలు ఊర్లోంచి వెళ్ళిపోతున్నారు. కొడుకా 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 అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఆ బాడ మీద పట్టి బాడె ఆపండం లేక వాడిని విడిచిపెట్టలేక ఏడు పాపలాగా ఏడుస్తూ వెళ్తుంది. గ్రామంలోంచి ఒక శవం బయటికి వెళ్ళిపోతుంది, మరణం బయటికి వెళ్ళిపోతుంది. గ్రామంలోంచి ఒక శవం బయటికి వెళ్ళిపోతుంది. వెలువరాల గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఏడవద్దని చెప్పి ఆ ఊరు వారందరూ ఆమెను వదిలిస్తున్నారు, కానీ ఆమె వెనకాల పడుతూ వెళ్తుంది. కానీ గమనించండి, ఆ గ్రామంలోకి జీవం అడుగు పెట్టింది. చప్పుడు కొట్టేసిన బద్దమా. ఆ గ్రామంలోకి జీవమని యేసయ్య అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము జీవము ఎదురు బదులయ్యాయి. మీకు అర్థమవుతుందా పాఠం? ఒకవైపు మరణం వస్తుంది, ఒకవైపు యేసయ్య ఎదురు వస్తున్నారు. మరణము ఎదురు వస్తుంది, జీవము ఎదురు వస్తుంది. చూశాడు యేసయ్య, ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంది. గుండెలు బాదుకుంటుంటే వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే గమనించండి, అక్కడక్కడ దింపుతూ వెళ్ళడం, అక్కడక్కడ దింపుతూ వెళ్తున్నారు. అలాగే దింపారు. దింపిన వెంటనే ఆ బల్లా మీద పడి ఏడుస్తుంది. కొడుక, నువ్వు లేకుండా నేను బతకలేదురా, నన్ను కూడా నీతో పట్టుకుని తీసుకుపోను అనుకున్నాను. ఈ మాటలు చూసిన యేసయ్య హృదయం పగిలిపోయింది. భార్యను ముట్టాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు లేచి నిలబడ్డాడు. చప్పలు పట్టండి యేసయ్య నామములో. వాడు లేచి నిలబడ్డాడు. అందరికీ ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం. యేసయ్యకు రాయబడిన మాట, ఆమెను చూసి కనికర పడ్డాడు. గమనించండి, మనలో రోగులైన వారు కానీ, మరణించిన వారు కానీ, జబ్బు పడిన వారు కానీ ఉంటే మనం కన్నీరు కార్చాలి. జీవాధిపతిని యేసయ్య, ఆ ఇంటికి వెళ్ళు, హల్లెలూయా. జీవాధిపతి యేసయ్య, ఆ హాస్పిటల్కి వెళ్ళు, హల్లెలూయా. వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు వేదనలో ఉన్నారు. వారి మీద కనికర పడని మనం ప్రార్థన చేస్తే గమనించండి, భార్య మీద వెధవరాలు కుమారుని ముట్టి లేపిన యేసయ్య. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాల్లో జబ్బు పడిన వారిని, బలహీన పడిన వారిని, చావుకు చిత్తంగా ఉన్న వారిని
ఇదిగో దేవుడు బ్రతికించినటువంటి ఇలాంటి బిడ్డలకు దేవుడు మన కాలేజీకి లేవుతాడు. చప్పుడు వేసిన పరిస్థితి. హల్లెలూయా. ఎంత కనికరం గల దేవుడు అంటే మన దేవుడు, ఎంత కనికరం గల దేవుడు అంటే మన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఈ బిడ్డలు బ్రతికిపోవటం, మన ఇంట్లో కుటుంబాల్లో అనేక మంది బతకడం, సావుకు సిద్ధమైన వారు దక్కడనుకున్న వారు ఈరోజు సజీవులుగా ఉండడం ఎంత దేవుని కృప అంటే, ఎంత కనికరం గల ప్రసాదం ఈ రోజున గమనించండి. సజీవంగా దేవుని మందిరంలోకి రావడం ఎంత కనికరం అంటే, ఇది దేవుని వాత్సల్యం కాదా? అమ్మ లేకుండా పెరగడం, నాన్న ఉండి కూడా లేకుండా జీవించడం, అయిన వారు కాని వారేమి పరిస్థితుల మధ్య దేవుడే సరాసరి ఆ గదిలో మీతో ఉండి మీలో ఉండి మిమ్మల్ని బ్రతికించి మీరు కళ్ళెదుట దేవుని ఎదుట కనబడేలా చేయడం దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ అన్నారట, చప్పబడేసిన పొందమా, గట్టిగా చెప్పమ్మా, హల్లెలూయా. అప్పుడు అందరూ అన్నారట, దేవుడు తన ప్రజలకు సహాయము చేయడానికి పరలోకం నుంచి తన కుమారుని పంపాడు. ఆయన ఎంత కనికరం గల దేవుడు. ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, కఠినమైన నా హృదయమును కన్నీటి ధారతో నింపావు, కఠినమైన నా హృదయమును కన్నీటి ధారతో నింపావు, ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో. హల్లెలూయా. ఎంత కృపగల దేవుడు మన యేసయ్య. ఈ రోజున యేసయ్య గనక నా జీవితంలో మీ జీవితంలో కార్యం చేయకపోతే నేను శవంగా మారిపోయి ఉండేవాడిని. సాల్మన్ శవంగా మారిపోయి ఉండేవాడు, ప్రసాద్ శవంగా మారిపోయి ఉండేవాడు. గమనించిన నా ప్రియమైన పిల్లలారా, దేవుడు ఆయన జీవాన్ని మనలో ఉంచాడు. రెండు చేతులకి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన బిడ్డలందరినీ చప్పబడేసాడు మన భర్త. మన బిడ్డలందరినీ మనను సజీవమైనటువంటి దేవుని కృప చేత ఆయన కనికరము చేత మనల్ని నింపాడు. కనుక ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు అండి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అలా కనికర పడే దేవుడు మనకు ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి. ఏం చెప్పండి? కనికర పడాలి. కనికర పడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కృపను మనకి ఇస్తాడు. మూడవ మాట చెప్పడానికి సమయం లేదు. దేన మనస్సు కలిగి ఉండాలి. దేన మనస్సు తగ్గించుకోవాలి. ఇతరులకు బాధ వచ్చినప్పుడు గమనించండి, కొంతమంది సంఘాలు కొట్టుకుంటారు. వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఇతరుల హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు సంఘాలు కొట్టుకుంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఇతరులు బాధలు వచ్చినప్పుడు చాలా బాధలు కన్నీ సంతోషంగా గమనించండి, వాళ్ళు నిజమైన క్రైస్తవులు. దేవుని వాక్యం దేన మనస్సు, దేన మనస్సు. దేవుని బిడ్డలుగా గమనించండి, దేన మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ వింటాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలిస్తాడు. గుర్తుపెట్టుకోండి, యూదులందరికీ ఒకే రోజున 127 దేశాల్లో ఉన్న వారందరికీ ఏమొచ్చిందంటే ఉరి వేయమని ఆజ్ఞ జారీ అయింది. కానీ దేన మనస్సుతో రానిటువంటి ఎస్తేరు ఏం చేసిందని ఉపవాస ప్రార్థన చేసింది. ఆరోగ్యంగా ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నాను.
ఆరోగ్యంగా ఉన్నారా? ఒక్క పూటైనా మీ స్వజనుల కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ స్నేహితులు బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఆరోగ్యంగా లేరా? కనీసం నూరైనా కదిపి ఏం చెప్పాలి చెప్పండి? ముగిస్తాను. ఏం చెప్పాలి? యేసు ప్రభువా, ఈ కీడు వాళ్ళ నుంచి తొలగించు, ఈ కీడు వాళ్ళ నుంచి తొలగించేసేయ. ఈ కీడు ప్రభువా నా ఇంటి మించి ఎలా తొలగించావో తెలుస్తుందో చెప్పండి. వాళ్ళ ఇంటి మించి కూడా ఈ కీడు తొలగించు. గమనించండి. అప్పుడు నీ ప్రార్థన నేను చేస్తాను. నిన్ను దేవుడు కుమారుడుగా నేను స్వీకరిస్తాను. ఎందుకు చెప్పనా మాట చెప్తున్నాను? యేసు ప్రభువారు తను పొడిచిన వారిని, తన్నిన వారిని, గుద్దిన వారిని, ఉమ్ము ఊసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని చెప్పిన మాట అండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక మన తండ్రిని దేవుని కుమారుడు చెప్పినప్పుడు ఆ మాట మనము చెప్పగలిగితే నిజముగా మనం ఎవరు పిల్లమవుతుందో చెప్పండి కరణం గారు? దేవుని పిల్లమవుతుంది. చెప్పబడుతున్నా. కనుక ఈ మధ్యాహ్నం నేను వాక్యాన్ని ముగిస్తున్న సమయం లేదు. గమనించండి. న్యాయముగా నడుచుకో. కొన్నిసార్లు న్యాయం వచ్చేటప్పటికి జనం, బలం, కులం. అమ్మా, జనం, బలం, కులం, ధనం. నో. కోట్లుంటే ఈ రోజున ప్రాణాలు నిలబడవు. లక్షలు ఖర్చు పెట్టారండి, ప్రాణాలు నిలబడి. కోట్లు ఖర్చు పెట్టారు, నిలబడలేదు. కనుక న్యాయముగా బ్రతకడం నేర్చుకుందాం, కనికరం చూపడం నేర్చుకుందాం, దేన మనసు కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. లేచి నిలబడండి, తల వంచుదాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దాటి వెళ్ళని మహనీయుడా నన్ను దాటిపోయా, దాటి వెళ్ళని మహనీయుడా నన్ను దాటిపోలేదయా, కనికరించి నా వైపు చూచి లేవనెత్తిన నజరేయుడా, కనికరించి నా వైపు చూచి లేవనెత్తిన నజరేయుడా, యేసయ్యా ఇది నీ కృపా, మెస్సయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ కృపా, మెస్సయ్యా ఇది నీ కృపా, మరువలేదెన్నడూ మరచిపోవెన్నడు, శాశ్వతమైనది నీ కృపా నా ఎడల చూపించెను. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైనటువంటి కృప చూపించు. సనగలేదు, బెనగలేదు, చీకొట్టలేదు, కనికరం చూపించి శవాలను జీవాలుగా మార్చిన దేవుడు, మమ్మల్ని దాటి వెళ్ళకుండా మాకు ఎదురు పడే మరణాన్ని వెనక్కు పంపించి మాలో జీవముగా ప్రవేశించిన దేవుడు, ఈ మధ్యాహ్నం మీరు నాతో మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రం. అయ్యా, న్యాయముగా నడుచుకోవడం మాకు నేర్పించింది, కనికరము చూపించడం మాకు నేర్పించింది, దేన మనస్సు కలిగి ప్రార్థించడం మాకు నేర్పించింది. అటువంటి కృపగా సమాధానకరమైన జీవితాలు మాకు అనుగ్రహించు. నీ ప్రేమను మాకు బయలుపరచు. యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి.